ఈ మధ్య చాలా మంది ఏమంటున్నారంటే అంబానీ మరియు అదానీ మన దేశాన్ని దోచుకుంటున్నారు అని. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారు దేశ సంపదనంతా అంబానీ మరియు అదానీకి దోచిపెడుతున్నారు అని. ఈ వీడియోలో అదంతా నిజమో కాదో చెబుతాను. ఇక స్టార్ట్ చేస్తాను. అంబానీ మరియు అదానీ ఇండియాని దోచుకుంటున్నారో లేదో చెప్పే ముందు అసలు వాళ్ళిద్దరూ ఏం బిజినెస్లు చేస్తున్నారో తెలుసుకోవాలి. ముందు ముఖేష్ అంబానీ గారి గురించి తెలుసుకుందాము. ఈయనకి మెయిన్ గా 3 పెద్ద బిజినెస్లు ఉన్నాయి. ఒకటి ఆయిల్ రిఫైనింగ్, రెండవది రిలయన్స్ జియో, మూడవది రిలయన్స్ రిటైల్. ఈ కంపెనీస్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్తాను. ఆయిల్ రిఫైనింగ్ అంటే వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుని గుజరాత్ లోని జామ్నగర్ లో ఉన్న రిఫైనరీతో పెట్రోల్, డీజిల్ లాంటి వివిధ రకాల ప్రొడక్ట్స్ ని తయారు చేసి వాటిలో కొన్ని ప్రొడక్ట్స్ ని ఇండియాకి సప్లై చేసి ఇంకొన్నిటిని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. రిలయన్స్ జియో గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇక రిలయన్స్ రిటైల్ విషయానికి వస్తే మనకి బయట కనిపించే రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్ లాంటి షాపులు వివిధ కంపెనీల వస్తువుల్ని ఈ షాప్స్ లో అమ్ముతారు. ఇవే కాకుండా ఆయనకి ఒక మీడియా కంపెనీ, ఇంకొన్ని వేరే కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన కంపెనీస్ అన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీ కింద ఉన్నాయి. ఆ కంపెనీకి చైర్మన్ ముఖేష్ అంబానీ గారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ ట్యాక్స్ కట్టే కంపెనీ కూడా అదే. రీసెంట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ 23,000 కోట్ల రూపాయలని ట్యాక్స్ కింద ఇండియన్ గవర్నమెంట్ కి కట్టింది. జామ్నగర్ లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. ఇండియా ప్రతి సంవత్సరం వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల్లో 8% వస్తువులు రిలయన్స్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. 2,36,500 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో ఉపాధి పొందుతున్నారు. ఈ విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియన్ ఎకానమీకి సహాయపడుతుంది. ఇక అదానీ గారి గురించి తెలుసుకుందాము. ఈయనకి మెయిన్ గా 6 రకాల బిజినెస్లు ఉన్నాయి. అవేంటంటే షిప్పింగ్ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, మైనింగ్, పవర్ జనరేషన్, పవర్ ట్రాన్స్మిషన్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్. వీటి గురించి డీటెయిల్డ్గా చెబుతాను. అదానీ గారు 1988లో వివిధ రకాల వస్తువుల్ని ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేవారు. బిజినెస్ బాగా సాగింది. గవర్నమెంట్కి చెందిన షిప్పింగ్ పోర్ట్స్ ద్వారా ఆయన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేవారు. అయితే గవర్నమెంట్ షిప్పింగ్ పోర్ట్స్ లో సమయం ఎక్కువ పడుతుందని భావించి తానే ఒక ప్రైవేట్ షిప్పింగ్ పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాడు. 1995లో గుజరాత్ లో ముండ్రా పోర్ట్ ని అదానీ గారు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. మొదట ముండ్రా పోర్ట్ తో ప్రారంభమయ్యి ఇప్పుడు అదానీ గారు ఇండియాలో 10 షిప్పింగ్ పోర్ట్స్ ని ఆపరేట్ చేస్తున్నారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం పోర్ట్ కూడా ఉంది. తర్వాత మైనింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇండియాలో హై క్వాలిటీ బొగ్గు తక్కువగా ఉంది, లో క్వాలిటీ బొగ్గు ఎక్కువగా ఉంది. తక్కువ క్వాలిటీ ఉన్న బొగ్గుని నాన్ కోకింగ్ కోల్ అని అంటారు. ఈ తక్కువ క్వాలిటీ ఉన్న బొగ్గు నుంచే ఇండియాలో కరెంటుని ఉత్పత్తి చేస్తారు. కానీ స్టీల్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి హై క్వాలిటీ ఉన్న బొగ్గు కావాలి. హై క్వాలిటీ ఉన్న బొగ్గుని కుకింగ్ కోల్ అని అంటారు. దాన్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకోసం అదానీ ఏం చేశాడంటే వేరే దేశాల నుంచి బొగ్గుని కొనడం లాంటివి చేయకుండా డైరెక్ట్ గా వేరే దేశాల్లో ఉన్న బొగ్గు గనులనే కొనేశాడు. వాటి నుంచి ఇండియాకి బొగ్గుని సరఫరా చేయడం మొదలుపెట్టాడు. అలాగే అదానీకి కరెంటుని ఉత్పత్తి చేసే కంపెనీ, ఉత్పత్తి చేసిన కరెంటుని వివిధ ప్రదేశాలకి సరఫరా చేసే కంపెనీ, హౌసెస్ కి మరియు కంపెనీలకి గ్యాస్ ని సరఫరా చేసే కంపెనీ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. దేశంలో కరెంటుని ఉత్పత్తి చేసే అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అతనిదే. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ షిప్పింగ్ పోర్ట్ అతనిదే. అదానీ కంపెనీస్ లో దాదాపు 23,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ విధంగా అదానీ కంపెనీస్ ఇండియన్ ఎకానమీకి సహాయపడుతున్నాయి. అసలు ఎందుకని అంబానీని, అదానీని దేశాన్ని దోచుకుంటున్నారు అని కొంతమంది అంటున్నారు. వాళ్ళని అలా ఎందుకు అంటున్నారంటే రీసెంట్ గా గవర్నమెంట్ 6 ఎయిర్పోర్ట్స్ ని ప్రైవేట్ కంపెనీస్ కి అమ్మడానికి బిడ్స్ ని ఆహ్వానించింది. బిడ్స్ అంటే ఏంటంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్తే వాళ్ళకి ఆ ఎయిర్పోర్ట్స్ ని గవర్నమెంట్ అమ్ముతుంది. అయితే ఆ బిడ్డింగ్ లో మొత్తం 6 ఎయిర్పోర్ట్స్ ని అదానీ కంపెనీయే దక్కించుకుంది. గవర్నమెంట్ ఏదైనా ఆస్తిని అమ్మకానికి పెడితే అంటే షిప్పింగ్ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, మైన్స్, హైవేస్ ని అమ్మకానికి పెడితే వాటిని అదానీ కొంటున్నాడు. అలాగే గవర్నమెంట్ కొత్తగా ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా అందులో అదానీ కంపెనీ ఉంటుంది. అలాగే 2014కి ముందు అదానీ ఆస్తి 50,000 కోట్లు ఉండగా 2022లో అతని ఆస్తి 8 లక్షల కోట్లు అయ్యింది. అంటే చాలా పెరిగింది. ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే 2014కి ముందు అంబానీకి 1,00,000 కోట్ల ఆస్తి ఉండగా ఇప్పుడు అది 7 లక్షల కోట్లు అయ్యింది.
అంటే అంబానీ ఆస్తి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెరిగింది. అలాగే రిలయన్స్ జియో వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొన్ని రూల్స్ ని మార్చింది. ఆ రూల్స్ మార్చడం అనేది జియోకి అనుకూలంగా మారింది. దానివల్ల జియో తన బిజినెస్ ని బాగా ఎక్స్పెండ్ చేయగలిగింది. సో ఇలాంటి వాటి వల్లే కొంతమంది ఏమంటున్నారంటే అంబానీకి అదానీకి మోడీ దేశాన్ని దోచిపెడుతున్నారు అని. అదంతా నిజమో కాదో ఇప్పుడు చెబుతాను. ముందు అదానీ విషయం తెలుసుకుందాము. 6 ఎయిర్పోర్ట్స్ ని అమ్మకానికి పెడితే అన్నిటినీ అదానీయే కొన్నాడు అని అంటున్నారు. కానీ గవర్నమెంట్ అనేది డైరెక్ట్ గా అదానీకి ఇవ్వలేదు. రూల్స్ ప్రకారం బిడ్డింగ్ పెట్టింది. ఆ బిడ్డింగ్ లో అదానీ పాల్గొన్నాడు, ఎయిర్పోర్ట్స్ ని కొన్నాడు. వేరే కంపెనీలతో పోలిస్తే అదానీయే ఎక్కువ డబ్బులు ఇస్తానని బిడ్డింగ్ చేశాడు గనుక అతనికే ఎయిర్పోర్ట్స్ ని అమ్మారు. ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే జిఎంఆర్ అనే కంపెనీ ఏమని బిడ్డింగ్ చేసిందంటే ఫ్లైట్ ఎక్కే ఒక్కొక్క ప్యాసింజర్ కి గాను గవర్నమెంట్ కి 85 రూపాయలు ఇస్తానని బిడ్డింగ్ చేస్తే అదానీ కంపెనీ 177 రూపాయలు ఇస్తానని బిడ్డింగ్ చేసింది. మరి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తానంటే వాళ్ళకే కదా గవర్నమెంట్ అమ్మేది. ఎయిర్పోర్ట్స్ ని ప్రైవేట్ కంపెనీలకి అమ్మడం ఇప్పుడు కొత్తేం కాదు. ఆల్రెడీ 2006లో ముంబై ఎయిర్పోర్ట్ ని జీవీకే అనే కంపెనీకి గవర్నమెంట్ అమ్మింది. అదే సంవత్సరంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కి అమ్మింది. ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే జియో కంపెనీకి ఫేవర్ గా గవర్నమెంట్ రూల్స్ మార్చింది అని అంటున్నారు. అసలు జియో వచ్చింది 2016లో, కానీ నరేంద్ర మోడీ గారు 2015లోనే డిజిటల్ ఇండియా అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దేశమంతా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలనుకున్నారు. అయితే 2016లో జియో వచ్చింది. తక్కువ ప్రైసెస్ కే ఇంటర్నెట్ ని ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత TRAI టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ప్రజల మీద ఇంకొంచెం భారం తగ్గిద్దామని ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జెస్ IUCని 50% తగ్గించింది. IUC అంటే ఏంటంటే ఫర్ సపోజ్ జియో నుంచి జియోకి కాల్ చేయడం కాకుండా జియో నుంచి వేరే నెట్వర్క్ కి కాల్ చేశారనుకోండి, అప్పుడు జియో ఆ నెట్వర్క్ కి ప్రతి నిమిషానికి కొంత డబ్బులు పే చేయాలి. ఈ రూల్ వల్ల జియో తన కస్టమర్స్ కి ఫ్రీగా కాల్స్ చేసుకునే సర్వీస్ ని ఎక్కువ రోజులు ఇవ్వలేకపోయింది. అందువల్ల TRAI IUCని తగ్గించింది. ప్రస్తుతం IUCని పూర్తిగా తీసివేశారు. కొంతమంది ఏమంటున్నారంటే జియో వల్ల టెలికాంలో మోనోపోలీ సిస్టమ్ వస్తుందని. మోనోపోలీ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇండస్ట్రీలో కేవలం ఒక కంపెనీ మాత్రమే ఉంటే దాన్ని మోనోపోలీ అని అంటారు. జియో వల్ల మిగతా టెలికాం కంపెనీలు అన్నీ మూతపడతాయని, అప్పుడు జియో మాత్రమే ఉంటుందని, దానివల్ల జియో తనకి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుతుందని కొంతమంది అంటున్నారు. అయితే జియో రాకముందు చాలా టెలికాం కంపెనీస్ ఉండేవి. కానీ అన్ని కంపెనీస్ ఉన్నా కూడా ప్రజలకి ఏమైనా మేలు జరిగిందా? లేదు. 1 GB డేటా ధర 200 రూపాయలు ఉండేది. కానీ జియో వచ్చిన తర్వాత 1 GB డేటా ధర 10 రూపాయలు అయ్యింది. సో ఎన్ని కంపెనీస్ ఉన్నాయన్నది ముఖ్యం కాదు. ప్రజలకి తక్కువ ధరలో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. అంతేకాదు 2014లో వాల్స్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో టాప్ 10లో ఇండియా నుంచి ఒక్కరు కూడా లేరు. కానీ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, అంబానీ, అదానీ. ఈ 8 ఏళ్లలో వీళ్ళ ఆస్తి ఇంత ఎక్కువగా పెరిగిందని మీరు అడగచ్చు. ఒకసారి ఇలాన్ మస్క్ ఆస్తిని గాని గమనిస్తే 2014లో అతని ఆస్తి విలువ $8.4 బిలియన్. 2022లో అతని ఆస్తి విలువ $245 బిలియన్. అంటే చాలా ఎక్కువ పెరిగింది. కానీ ఎవరు కూడా ఇలాన్ మస్క్ ని ఏమీ అనడం లేదు. అదే ఇండియాలో అంబానీ, అదానీ ధనవంతులైతే మాత్రం వాళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారు అని అంటున్నారు. అంబానీ, అదానీ ఎప్పటి నుంచో బిజినెస్లు చేస్తున్నారు. వాళ్ళేమి రీసెంట్ గా మొదలు పెట్టిన వాళ్ళు కాదు. ఇలాన్ మస్క్ కి వాళ్ళ దేశ ప్రభుత్వం ఎన్నో $బిలియన్ ని సబ్సిడీస్ గా ఇస్తుంది. అదే ఇండియాలో ఎవరైనా బిజినెస్ పర్సన్ ని గవర్నమెంట్ గాని ఎంకరేజ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తారు. ఇండియాలో 2014 నుంచి 2022 వరకు అంబానీ, అదానీ మాత్రమే ధనవంతులు కాలేదు. 2014లో ఇండియాలో 70 బిలియనియర్స్ ఉంటే 2022లో 166 బిలియనియర్స్ ఉన్నారు. సో అంబానీ, అదానీ మాత్రమే కాదు, ఈ 8 yearsలో చాలా మంది ధనవంతులు అయ్యారు. కొంతమంది అయితే అంబానీ వెస్ట్ ₹1 కూడా దానం చేయడు. అదే రతన్ టాటా అయితే వేల కోట్ల రూపాయలు దానం చేస్తాడు అని అంటారు. అలా అనడం కూడా తప్పు. అంబానీ గారి ఐడియాలజీ ఎలా ఉంటుందంటే తన దగ్గర ఉన్న డబ్బులతో ఇంకొన్ని కొత్త కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటారు. రతన్ టాటా గారి ఐడియాలజీ ఎలా ఉంటుందంటే తన దగ్గర ఉన్న డబ్బులతో దానం చేయాలనుకుంటారు. ఇద్దరు చేసేవి మంచి పనులే. వాళ్ళిద్దరూ చేసే పనుల వల్ల ప్రజలకి మేలు జరుగుతుంది. అలా అని ముఖేష్ అంబానీ గారు ₹1 కూడా దానం చేయరని కాదు, చేస్తారు. లాస్ట్ ఇయర్ 557 కోట్లు ముఖేష్
ముఖేష్ అంబానీ గారు డొనేట్ చేశారు. సో గవర్నమెంట్ అనేది బిజినెస్ ఆర్గనైజేషన్స్ ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే ప్రజలకి ఉపాధి లభిస్తుంది, పేదరికం తగ్గుతుంది, ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఒక చిన్న విషయం, డబ్బులు సంపాదించడానికి మీరే కంపెనీస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ కంపెనీస్ స్టాక్ మార్కెట్ లో ఉంటాయి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.